శ్రావణ మాసంలో శివ పూజ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు. చేస్తే శివుడు కన్నెర్ర చేయడం ఖాయం. హిందూ పురాణాల ప్రకారం శివునికి ఎంతో ఇష్టమైన నెల శ్రావణ మాసం. ఈ సమయంలో శివ పూజ చేస్తే విశేష ఫలితాలు దక్కుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దేశవ్యాప్తంగా చాలామంది ఉపవాసాలు ఉంటూ శివాలయాలకు వెళ్తూ కఠిన నియమాలు పాటిస్తారు. అయితే భక్తులు తెలియక చేసే కొన్ని పొరపాట్లు మహాదేవుడికి ఆగ్రహం తెప్పించవచ్చు. మీరు మనస్ఫూర్తిగా శివయ్య ఆశీస్సులు పొందాలనుకుంటే శివ పూజలో ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకోండి. వీటికి దూరం శ్రావణ మాసంలో సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ నెల రోజులు కొన్ని పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాలి. ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా ఉండాలి. నాన్ వెజ్, గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి తామసిక ఆహారాలుగా పరిగణిస్తారు. ఇవి శరీరంలో బద్ధకాన్ని, నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి. అలాగే ఉపవాసం చేసేవారు మామూలు ఉప్పుకు బదులుగా సైంధవ లవణం, రాతి ఉప్పు మాత్రమే వాడాలి. కొంతమంది పాలు, పెరుగు, పనీర్, మజ్జిగ కూడా ముట్టుకోరు. అలాగే వంకాయలు, ఆకుకూరలు కూడా తినరు. ఈ ఫుడ్ బెస్ట్. మసాలాలు, నూనెలు ఎక్కువగా ఉన్న ఫుడ్ కు బదులుగా పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివి తినడం వల్ల శరీరం తేలికగా, మనసు పూజపై కేంద్రీకృతమై ఉంటుంది. లైఫ్ స్టైల్ చేంజెస్. శ్రావణంలో భక్తులు క్రమశిక్షణగా ఉండాలి. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి శివ ప్రార్థనతో రోజును మొదలు పెట్టాలి. పగటిపూట నిద్రపోవడం బద్ధకాన్ని పెంచుతుంది కాబట్టి మధ్యాహ్నం పడుకోవద్దు. ఈ నెలలో జుట్టు, గోళ్లు కత్తిరించుకోవడం, షేవింగ్ వంటివి చేయకూడదు. శరీరాన్ని, మనసును స్వచ్ఛంగా ఉంచుకోవడానికి బ్రహ్మచర్యం పాటించాలి. తలకు లేదా శరీరానికి నూనెతో మసాజ్ చేసుకోకూడదు. కోపం, అహంకారం, కఠినమైన మాటలు, చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఇవి ఆధ్యాత్మిక శక్తిని తగ్గిస్తాయి. శుభకార్యాలు వద్దు. శ్రావణ మాసం చాతుర్మాస కాలంలో వస్తుంది కాబట్టి ఈ సమయంలో విష్ణువు యోగనిద్రలో ఉంటాడని నమ్ముతారు. అందుకే చాలా శుభకార్యాలను వాయిదా వేస్తారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, పిల్లల పుట్టు వెంట్రుకలు తీయించడం, ముండనం వంటి కార్యక్రమాలు ఈ సమయంలో మంచివి కావు కాబట్టి వాటిని చేపట్టవద్దు. 2025లో తప్పక చేయాల్సినవి: 1. సోమవార వ్రతం. ఈ నెలలో వచ్చే సోమవారాల్లో ఉపవాసం ఉండటం చాలా ముఖ్యమైనది. ఈసారి సోమవారాలు జూలై 14, 1921, 28, ఆగస్టు 4 తేదీల్లో వస్తున్నాయి. అలాగే శివలింగానికి పాలు, తేనె, నెయ్యి, పెరుగు, బిల్వ పత్రాలతో అభిషేకం చేయడం శ్రేయస్కరం. రోజు ఓం నమః శివాయ లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి, రక్షణ లభిస్తాయి. ఈ పవిత్ర మాసంలో ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయడం వల్ల పుణ్యఫలం పెరుగుతుంది. శ్రావణ మాసం ప్రాముఖ్యత క్షీరసాగర మథనం, సముద్ర మథనం కథతో ముడిపడి ఉంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు భయంకరమైన హాలాహలం, విషం పుట్టింది. ఆ విష ప్రభావం నుంచి లోకాలను కాపాడటానికి శివుడు దాన్ని తాగాడు. దీంతో ఆ పరమేశ్వరుడి గొంతు నీలంగా మారి నీలకంఠుడు అయ్యాడు. ఈ సంఘటన జరిగింది శ్రావణ మాసంలోనే కాబట్టి ఈ సమయంలో శివుని శక్తి రెట్టింపు అవుతుందని నమ్ముతారు. అందుకే పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త కోసం, పెళ్లైన వారు తమ సంసార జీవితం బాగుండాలని ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.